ఎన్పిఆర్ లోన్స్ అయితే 90 days దాటితే ఇన్స్టాల్మెంట్ కట్టకపోయినా ఇంట్రెస్ట్ కట్టకపోయినా ఎన్పిఆర్ అవుతాయి మిగతా వాటికి. కానీ వ్యవసాయం లోన్స్ ఏవైతుంటే క్రాప్ బేస్డ్ ఉంటుంది. పర్ క్రాప్ 3 months to 4 months 6 months ఇట్లా అయిన తర్వాతనే ఎన్పిఏ అవుతుంది. అప్పుడే కాదనమాట క్రాప్ లోన్స్కి. ఈ కిసాన్ క్రెడిట్ లోన్ తీసుకునే వాళ్ళకి కూడా ఈ క్రాప్ బేసిస్ మీద ఎన్పిఏ అవుతుంది. కాబట్టి ఆ క్రాప్ సైకిల్ పైన రీపేమెంట్ ఆధారపడి ఉంటుంది. క్రాప్ పంట వచ్చినప్పుడు వాళ్ళు అమ్ముకొని రీపేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా కిసాన్ కార్డు హోల్డర్కి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది వీళ్ళకు. ఈ విధంగా వాళ్ళకు 2 విధాలు ఎన్పిఏ లోన్ దొరకడం ఒకటి, తర్వాత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండడం ఒకటి, తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఒకటి. మళ్ళీ క్రాప్ బేస్డ్ కాబట్టి ఎన్పిఏ నామ్స్ 90 days అప్లై కాకుండా ఏవో క్రాప్ లైన్స్ అగ్రికల్చర్ లోన్స్కి అయితే నామ్స్ అప్లై అవుతాయో ఆ క్రాప్ బేస్డ్ ఎన్పిఏ నామ్స్ ఉంటాయో అవి అప్లై అవుతాయి అన్నమాట. ఓకే, ఇది అప్లై చేసుకోవడం అంటే ఎలా సార్? దీనికి అప్లై చేసుకునే పద్ధతి ఏంటంటే ప్రతి బ్యాంకులో ఒక అగ్రికల్చర్ లోన్ సెక్షన్ అని ఉంటుంది. కొన్ని గ్రామీణ బ్యాంకులు ఉంటాయి, కొన్ని అగ్రికల్చర్ లోన్ సెక్షన్ ఉంటుంది. అగ్రికల్చర్ ఆ ఊర్లో ఒక బ్యాంకు ఒక బ్రాంచ్ కానీ పట్టణంలో ఒక ఏరియా కానీ ఒక బ్రాంచ్కి ఇస్తాడు అగ్రికల్చర్ లోన్స్ ఇవ్వడానికి. ఆ బ్రాంచ్లో అప్లై చేసుకోవచ్చు.